వందే మాతరం స్ఫూర్తితో దేశ ఐక్యతకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు. 2047 నాటికి భారత్ను ప్రపంచంలో అగ్రగామి, శక్తివంతమైన, వికసిత దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాని మోదీ లక్ష్యమని మాధవ్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు ప్రాథమిక విధులను బాధ్యతగా నిర్వర్తిస్తూ దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని కోరారు. బెంగాల్ విభజన దాని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వందే మాతర ఉద్యమం రావటం జరిగింది. బంకిం చంద్ర చటర్జీ రచించి రవీంద్రనాథ్ ఠాగూర్ చే సంగీత నేపథ్యాన్ని అందించిన ఆ గీతం ఆ రోజు అందరిలో కూడా సమర శంఖాన్ని పూరించి దేశాన్ని ఐక్యపరిచే విధంగా అందరూ కలిసి, హిందువులు ముస్లింలు కలిసి వందే మాతర నినాదంతో ఆ రోజు బెంగాల్ విభజన వ్యతిరేకంగా జరిగిన పోరాటం కారణంగా 1905లో విభజన జరిగితే 1911లో తిరిగి కలవటం జరిగింది. వందే మాతర గీతానికి అటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. 1923 మన కాకినాడ కాంగ్రెస్ సమావేశాల్లో అలీ బ్రదర్స్ వందే మాతరాన్ని పాడడాన్ని వ్యతిరేకించి వేదిక దిగిపోయిన తర్వాత ఈ దేశంలో ఒక విషబీజం పడటం జరిగింది. హిందువులైనా ముస్లింలైనా కలిసి వందే మాతరం అనడంలో అభ్యంతరం దేనికి అనేది అర్థం కాలేదు. ఈసారి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల యొక్క ప్రత్యేకత ఏంటంటే మన ప్రియతమ ప్రధాని ఈరోజు పూర్తి వందే మాతర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం. మన స్వతంత్రం చాలా ఖరీదైంది. అనేక లక్షల మంది యొక్క రక్తపు టేరుల మధ్య వచ్చింది.